దేవునికి అప్పగించబడిన జీవితాలు ఆశీర్వదించబడిన జీవితాలు. అర్థం చేసుకోండి. కమిటెడ్ హ్యాండ్స్ అంటే ఎవరైతే వారి జీవితాలను దేవుని హస్తాల్లో ఉంచుతారో వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని చేత దేవుని కృపను అనుభవిస్తూ, దేవుని యొక్క ప్రేమ, ఆప్యాయత, కరుణను అనుభవిస్తూ వారి జీవితాల్లో ఆశీర్వాదాలు అనుభవిస్తారు. ఇప్పటికే మీకు నేను చెప్పే వాక్యం అంతా అర్థమైపోయి ఉండాలి. ఎందుకనంటే మీకు ఈ చిన్న చక్కని టైటిల్లోనే, మంచి అంశంలోనే నేను మొత్తం వాక్యాన్ని ఉంచడానికి ప్రయత్నం చేశాను. ఎవరైతే వారి యొక్క ఆశలను, జీవితాలను, వారి కోరికలను, వారి కుటుంబాలను, వారు పనులంటే వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, చదువు అన్నిటినీ దేవుని చేతుల్లో పెడతారో వారు వారి జీవితాల్లో దేవుని చేత ఆశీర్వదించబడి అన్నిటినీ పొందుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే చెప్తున్న వ్యక్తి దేవుని ప్రేరేపణ చేత, దైవావేశము చేత మామూలు వ్యక్తి కాదు. ఫెయిల్యూర్ అయిపోయి జీవితాల్లో కోల్పోయిన వ్యక్తి కాదు. జీవితాన్ని సంపాదించుకొని సక్సెస్ అయిన వ్యక్తి చెప్తున్నాడు. నేను ఎలాగైతే నా యొక్క పనుల భారాన్నిటిని, కోరికలన్నిటిని దేవుని చేతుల్లో పెట్టానో నువ్వు కూడా అలా పెట్టు. నీ జీవితంలో ఆయన నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదించి సఫలపరిచి స్థిరపరుస్తాడు. హల్లెలూయా. స్థిరత్వము అనేది నీవు దేవుని చేతుల్లోనికి, నీ పనులు, నీ కోరికలు, నీ ఆశీర్వాదాలన్నీ ఆయన చేతుల్లోనికి వచ్చినప్పుడు మాత్రమే వస్తాయి. ఈరోజు మనము కొట్టుకుపోతున్నాము, స్థిరంగా ఉండలేకపోతున్నామనంటే దేవుని దగ్గర మన జీవితాల్ని, మన ప్రణాళికల్ని మనం ఉంచలేకపోతున్నాం. అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన పనులు, మన ప్రణాళికలు ఎవరి చేతుల్లోకి రావాలి? చెప్పాలి. ఎవరి చేతుల్లోకి రావాలి? దేవుని చేతుల్లోకి రావాలి. ఎందుకు అనంటే మనం ఎప్పుడైతే ఆయన చేతుల్లో మనం ఉంచుతామో అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన చేతుల్లో ఉన్న మన జీవితాలను ఆయన స్వతంత్రం చేసుకొని, అంటే దాని మీద అధికారం చేసుకొని ఆయన వాటిని ఏం చేస్తాడంటే జాగ్రత్తగా షేప్ చేయడం మొదలు పెడతాడు. దాన్ని ఏం చేస్తాడు? షేప్ చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆయన షేప్ చేయడం మొదలు పెడతాడో అది ఆశీర్వాదకరమైన, అందమైనదిగా మార్చడం మొదలుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఆశ్చర్యకరంగా, అందంగా మార్చబడుతుంది. ఎవరి చేతుల్లో? దేవుని చేతుల్లో. ఎందుకనంటే దేవుని చేతుల్లో ఉన్న వాటిని ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? అందమైన వాటిగా ఆయన మారుస్తాడు. అవి జీవితాలైనా, అవి ప్రణాళికలైనా, అవి కోరికలైనా, అవి భవిష్యత్తులైనా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో మొట్టమొదటిది కమిట్మెంట్ బ్రింగ్స్ డివైన్ ఫేవర్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మన జీవితంలో నిబద్ధత దేవుని కృపను మన జీవితంలోనికి తీసుకొస్తుంది. చెప్పండి. నిబద్ధత దేవుని కృపను మన జీవితంలోనికి తీసుకొస్తుంది. అంటే నీవు గనక ఎప్పుడైతే నా జీవితం దేవుని హస్తాల్లో ఉండాలని కోరుకుంటావో, ఎప్పుడైతే దేవుని హస్తాల్లో నువ్వు ఉంచి ఆయన కోసం నిరీక్షిస్తావో అప్పుడు నీ జీవితంలో ఉన్న ఆ నిబద్ధతను బట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా? దేవుని యొక్క ప్రేమను, కృపను, ఆయన కనికరాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసమే ఇప్పుడు మనం చదివిన మాట మీరు అండర్లైన్ చేసుకోగలిగితే ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అనే పదాలని అండర్లైన్ చేసుకోండి. ఇది ఎప్పుడు మన గుండెల్లో ఉండాలి. లేకపోతే మీ బైబిల్ యొక్క మొదటి పేజీలో రాసి పెట్టుకోండి, పెన్నుతో రాసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు మన జీవితంలో చేసే తప్పులు ఇవే. మనము ఏం చేయాలనుకుంటున్నామో అది మనం దేవుని యొక్క చేతుల్లో పెట్టలేకపోతున్నాం. అలాగే దేవుని చేతుల్లో పెట్టడంలో మనం విఫలమవుతాం. చిన్నదైనా పెద్దదైనా ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? చాలామంది భార్యలు కానీ, లేకపోతే చాలామంది పిల్లలు కానీ వారు ఏదైనా ఒక పని చేసినా, ఏదైనా ఇబ్బంది పడినా, అది సంతోషకరమైన విషయమైనా మనము చెప్పకుండా ఉండనే. చెప్పండి. ఎవరికి? భర్తకో లేదా తల్లిదండ్రులకో స్నేహితులకో చెప్పకుండా ఉంటామా? ముందు మనం చెప్తాము, చేసేటప్పుడు చెప్తాము. అలాగే ప్రతిఫలాన్ని కూడా మనం ఏం చేస్తాం? చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కదా. అలాగే నీ జీవితంలో చిన్నదైనా పెద్దదైనా ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. నాయనా, ఈ పని మీద నేను వెళుతున్నాను, నాయనా నీవు నాకు తోడుగా ఉండు, నా పనిని మీరు ఏం చేయాలి? మీ చేతుల్లో పెడుతుండగా మీరే జరిగించండి ప్రభువా అని మీరేం చేయాలి? ముందుగా దేవునికి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. నువ్వు అనొచ్చు, కాళ్ళు నావి,
కాళ్ళు నావి, చేతులు నావి, ఆలోచన నాది, నేను చేసుకునేటప్పుడు ప్రతీది దేవునికి చెప్పాలా అని మీరు అనొచ్చు. కానీ ఒక మాట చెప్పనా, నీ శక్తితో నీ బలముతో నువ్వు చేస్తావేమో కానీ అది నీ జీవితంలో నీకు అనుకూలంగా నువ్వు చేయనే చెప్పాలి. కరువులు ఎందుకు వస్తాయి? కరువు కాటకాలు ఎందుకు వస్తాయి? ఎప్పుడన్నా మీరు చూసారా? కరువులు ఎందుకు వస్తాయి? రైతు సరిగా వ్యవసాయం చేయకపోతే వస్తుందా? చెప్పండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఈ పదాలు వింటూ ఉంటాం కదా, ఆర్థిక మాన్యం వచ్చింది అని వింటాం కదా. చాలామంది చెప్తూ ఉంటారు, రెసెషన్ వచ్చేసింది అంటారు. రెసెషన్ వచ్చేసిందంటే వ్యాపారాలు సరిగ్గా చేయలేకపోవడం వల్ల వస్తుందా? ఉద్యోగాలు సరిగ్గా చేయలేకపోవడం వల్ల వస్తుందా? దేనివల్ల వస్తుంది రెసెషను? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకని వస్తుందంటే, రైతు కష్టపడినా, ఉద్యోగస్తుడు కష్టపడినా, వ్యాపారస్తుడు కష్టపడినా ఎందుకు కరువు వస్తుందయ్యా అనంటే ప్రకృతి వారికి సహకరించట్లేదు కనుక. మీకు అర్థమైందా? అంటే అన్ని ఫేవర్గా లేవనుకోండి, వారు చేసే పనులు మాట్లాడాలి, అవ్వవు, స్థిరపరచబడవు, లాభం చూడలేరు. అవును, కాళ్ళు నీయే, చేతులు నీయే, కష్టము నీదే, కానీ భూమి నీది కాదు, వాతావరణం నీది కాదు. నువ్వు అనొచ్చు భూమి నాదండి అని. భూమి నీదైనా భూమి నువ్వేం చేయలేవు దాన్ని. చెప్పండి, బలమైన భూమిగా నువ్వేం చేయలేవు. ఎరువేయచ్చు, నువ్వు ఎన్నైనా వేయచ్చు, కానీ దేవుని సెలవు లేకపోతే భూమి కూడా నీకు పండనే, విత్తనం కూడా నీకు పండనే, ఆకాశం కూడా వర్షించనే, ఏది జరగదో. అందరూ ఉంటారు కానీ ఎవరు నీకు అనుకూలంగా మాట్లాడరు. ఎప్పుడయ్యా అనంటే దేవుని కృప కాపుదల నీకు లేనప్పుడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నిబద్ధత ఎప్పుడైతే వస్తుందో, నిబద్ధత దేనిలో? భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, మోకాళ్ళ అనుభవంలో, దేవుని కార్యాల్లో నిబద్ధత రావాలి. ఒక మాట ఈరోజు మీ ఇక్కడ కూర్చున్నవారు, ఈ వాక్యం వింటున్నవారు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు గతించిన నెలలో ఎన్ని గంటలు దేవునికి ఇచ్చారు? ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉన్నారో, ఎన్ని గంటలు దేవునితో మాట్లాడారో, ఎన్ని గంటలు భవిష్యత్తు గురించి దేవునితో చర్చించారో, మీ జీవితాల గురించి దేవునితో మాట్లాడారు, ఎన్ని గంటలు అనేక మంది జీవితంలో ఆశీర్వాదాలు రావాలి, అద్భుతాలు చూడాలని మీరు దేవుని పాదాలు పట్టుకున్నారు. ఎప్పుడైనా చేశారా? మాట్లాడాలి, త్వరగా మాట్లాడాలి. ఆరాధనలో ఎంత పాల్గొన్నాము, ప్రత్యేకంగా ఇలాంటి ఉపవాస ప్రార్థనలో ఎంత పాల్గొన్నాము అనేది ముందు పక్కన పెడితే, ముందు వ్యక్తిగత జీవితాల్లో దగ్గర నుంచి వద్దాం. వ్యక్తిగతంగా మీరు ఎంతకాలము దేవుని యొక్క సన్నిధిలో మీరు కన్నీరు గార్చారు? ప్రతిదినం ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు? మాట్లాడండి ఒకసారి. నాది ఒక ప్రశ్న, టీవీ సీరియల్ ముందు కూర్చున్న సమయం ఎక్కువ, లేకపోతే బైబిల్ ముందు అంటే పరిశుద్ధ లేఖనము తెరిచి పరిశుద్ధ లేఖనము చదువుతూ ప్రార్థన చేసిన క్షణాలు, నిమిషాలు ఎక్కువ? ఏది ఎక్కువ? మొబైల్ మనం చూసిన సమయం ఎక్కువ, దేవుని ముఖాన్ని చూస్తూ ఆయన సందులో ప్రార్థించిన సమయం ఎక్కువ? చెప్పాలి, ఒక్కసారి చెప్పండి. మీరు పరీక్షించుకోండి. నిబద్ధత లేకపోతే, వింటున్నారా? కమిట్మెంట్ లేకపోతే, విన్నారా? ప్రత్యేక శ్రద్ధ మీ భక్తి జీవితం మీదకి లేకపోతే మీరు ఎంత మాత్రము కూడా దేవుని కృపను, దేవుని కనికరాన్ని మీరు పొందుకోలేరు. నేను ఎప్పుడు ఈ మాట మీకు చెప్తూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను. మీరు ఎంతవరకు అది అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తి చాలా బలవంతుడు కావచ్చు, చాలా టాలెంటెడ్గా పనిచేయచ్చు. అలాంటి వ్యక్తి కనుక నెలలో 2-3 సార్లే వచ్చాడు అనుకోండి, వాడిని పనిలోకి పెట్టుకుంటారా? ఒక మాదిరిగా ఎంత టాలెంటెడ్గా చేయలేకపోయినా ఏ రోజు మానకుండా నమ్మకంగా పనిచేసేవాడిని పెట్టుకుంటారా? చెప్పండి, ఎవరితో మీరు ముందుకు సాగుతారు? నిబద్ధతతో, నమ్మకంతో, ఎప్పుడు వెనకడుగు వేయకుండా, మానకుండా మీరు చెప్పినట్టుగా లోబడే వారినే మీరు ఏం చేస్తారు? చెప్పండి, పనిలో పెట్టుకుంటారు, లేకపోతే వారితో నడవడానికి ఇష్టపడతారు. అలాగే దేవుడు కూడా ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని ఘనపరుస్తాడంటే ఎవరైతే నిబద్ధత కలిగి, కమిట్మెంట్ కలిగి, ఇచ్చిన పనిలోనూ ఇచ్చిన బాధ్యతలోనూ ఎవరైతే వారు నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, తలాంతుల గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తే, 5 తలాంతులు ఇచ్చిన వాడు నిబద్ధతతో ఏం చేశాడు? మరి 5 చేశాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు నిబద్ధతతో అలాగే చాలా శ్రమ చేసి ఇంకొక 2 చేసి 4 చేశాడు. 1ని తీసుకువెళ్ళిన వాడు ఏం చేశాడు? ఒక్కదాన్ని భూమితో ఏం చేశాడు? దాంట్లో పాతి పెట్టాడు. వాడి దగ్గర ఏం లేదు,
నిబద్ధత లేదు, బాధ్యత లేదు, అలాగే రెస్పాన్సిబిలిటీ లేదు గనక వాడిని దేవుడు ఏమన్నాడు తెలుసా? చెడ్డ దాసుడా అన్నాడు. తమ్ముడు, చెల్లి, ప్రియా సహోదరి, సహోదరుడా, దేవుని నమ్మి నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నిన్ను నమ్మి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, నిన్ను నమ్మి ఈ లోకంలో నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుని రక్షించాడు, నిన్ను నమ్మి నీ జీవితంలో ప్రార్థిస్తావు అనేక మంది కోసమని నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక కుమార్తెగా, కుమారుడుగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మరి నీ బాధ్యతలు నువ్వు నెరవేరుస్తున్నావు ఒక్కసారి ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను. మా జీవితాల్లో దేవుని కార్యాలు జరగట్లేదని ఏడవడం కంటే, బాధపడడం కంటే, మనం కన్నీరు గర్చడం కంటే, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలి? కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అనే విషయాన్ని మనం గమనించాలి. మన యొక్క జీవితంలో మన పనుల భారాన్ని, మన ప్రణాళికలు ఎవరి చేతుల్లో పెట్టాలి? చెప్పాలి గట్టిగా, దేవుని చేతుల్లో పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు చేసేసి దేవుని మీద నింద వేయడం కాదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ముందు నిర్ణయాలు తీసేసుకుంటారు, ముందు చేయాలనుకున్నది చేసేస్తారు, ఆ తర్వాత దేవునికి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో చెప్పడానికి దాని నష్టం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వింటున్నారా నా ప్రియ సహోదరి, సహోదరులారా? పని ప్రారంభము ముందు, మన దినము ప్రారంభం ముందు ఎవరితో మనం మాట్లాడాలి? చెప్పాలి. ఎవరితో? దేవునితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైతే అలా చేయగలుగుతారో వారు ఖచ్చితంగా వారి జీవితంలో దేవుని పనిని, దేవుని శక్తిని, దేవుని అద్భుతమైన సన్నిధిని మీరు చూడగలుగుతారు. ఒక మాట చెప్తాను వినండి. ఎవరైతే దేవునికి జీవితాలు అప్పగిస్తారో అప్పుడు ఆ జీవితాలను దేవుడు సొంతం చేసుకుంటాడు. ఆయన సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, సొంతం చేసుకున్న జీవితాలని ఆయన బాధ్యత తీసుకుంటాడు. బాధ్యత తీసుకుంటాడా లేదా? మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమన్నాడంటే, నీ పనుల భారము యెహోవా మీద మోపము. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను స్థిరపరుస్తాడు అని అన్నాడు కదా. నువ్వు మొత్తం ఎప్పుడైతే ఆయన చేతిలో పెడతావో ఆయన బాధ్యత తీసేసుకుంటాడు. కొంతమంది ఉంటారండి, దాన్ని పని చెప్పిన ఏదన్నా ఈ విషయం మీరు చేసి పెట్టండి అని మనం చెప్తే దాన్ని పూర్తయ్యే వరకు దాన్ని ఏం చేయరు, వారు విడిచిపెట్టనే చెప్పాలి, విడిచిపెట్టరు. కొంతమంది ఉంటారు, మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ దాన్ని పెద్దగా వారు పట్టించుకోరు. అంటే దాని అర్థం ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ తీసుకున్న విధానం ఒక రకంగా ఉంటుంది, బాధ్యత తీసుకునే విధానం ఇంకొక రకంగా ఉంటుంది. అలాగే నీవు గనక దేవునికి నిన్ను అప్పగించుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన నిన్ను చేతుల్లోకి తీసుకోవడం మాత్రమే కాదు, ఆయన నీ మీద బాధ్యత తీసుకుంటాడు. హల్లెలూయా. అదే రహస్యం. మీకు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, సమయం లేదు కారణంగా నేను లోతులోకి తీసుకువెళ్ళట్లేదు, కానీ కోట్ చేస్తాను. యోబు తన జీవితాన్ని ఎవరికి అర్పించుకున్నాడు చెప్పండి? సమృద్ధిగా ఉన్నప్పుడు దేవునికి అప్పగించుకున్నాడు. సమస్తాన్ని కోల్పోయినప్పుడు కూడా ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి అప్పగించుకున్నాడు. సమస్తాన్ని కోల్పోయిన దేవునికి అప్పగించుకున్నాడు కనుక యోబును దేవుడు ఏం చేశాడు తెలుసా? బాధ్యత తీసుకున్నాడు. నా కుమారుడు ఉన్నా ఇలాగే ఉంటాడు, లేకపోయినా ఇలా ఉంటాడని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత మాత్రమే కాదు, బాధ్యత తీసుకొని మరింత ఆశీర్వాదము, మరింత అభివృద్ధిని రెట్టింపు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమైనా చేయగలడు, మన కథ మొత్తం అయినా మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అంటే, ఈరోజు చాలామంది వారి భారాన్ని దేవుని మీద వేయలేకపోతున్నారు. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. 22వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుకుంటారంట, ఏమని తెలుసా? నీ భారము యెహోవా మీద మోపము. నీ భారము చెప్పాలి, ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి, దేవుని మీద ఉంచాలి. అలా ఉంచితే దేవుడు వారిని విడిపిస్తాడేమో, తప్పిస్తాడేమోనని అందరూ అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? ప్రజలు గుర్తిస్తున్నారు, లోకము గుర్తిస్తుంది, అందరూ గుర్తిస్తున్నారు, కానీ ఎవరు గుర్తించట్లేదు? చెప్పాలి, ఎవరు గుర్తించట్లేదు? దేవుని పిల్లలు గుర్తించట్లేదు. ఆయనను మించిన ఏ పని మన జీవితంలో సాధ్యపడదు. వింటున్నారా? అందుకోసమే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఎంత భారం ఉన్నా, పని భారం ఉన్నా, అది వ్యవసాయ రూపంలోనైనా, వ్యాపారం రూపంలోనైనా, ఉద్యోగ రూపంలో, చదువు రూపంలోనే, ఏ రూపంలో ఉన్నా మీకు మాట చెప్పనా? దేవుని సన్నిధిని పణంగా పెట్టిన పని ఏది చేసినా నువ్వు దాంట్లో వృద్ధిని, అభివృద్ధిని చూడనే
చెప్పాలి. ఈ మాట అంటే మీకు కోపం వస్తుందేమో. ఎందుకనంటే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా, దేవుని సన్నిధి ఉన్న సమయంలో వారి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నా కానీ దేవుని మందిరానికి తీసుకురావడానికి ఏం చేయరు తెలుసా, ప్రయత్నం చేయరు. మీకు బాధ అనిపించవచ్చు, ఎలా అంటున్నారు ఏంటి అని. మీకు ఒక మాట చెప్తాను వినండి. సర్వజ్ఞాన సంపదలు ఎవరి వశంలో ఉన్నాయి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానము రావాలి, జ్ఞానము వృద్ధి చెందాలి, జ్ఞాపక శక్తి పెరగాలంటే చదువుతో పాటు ఏమి ఇవ్వాలి మనకి? చెప్పండి, ఏమి ఇవ్వాలి? దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని తప్పకుండా వారికి మనం ఏం చేయాలి? అనుగ్రహించాలి. మరి నా ప్రశ్న, మరి మీరు దేవుని సన్నిధిని పణంగా పెట్టుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. సో దేవుని సన్నిధిని వదిలిపెట్టి నువ్వేమైనా పని చేయి, నువ్వు ఏమైనా చేయి, అది కలిసి వస్తుందా? చెప్పండి, అది కలిసి వస్తుందా? మొన్న ఈ మధ్య నేను చింతలపూడిలో శుక్రవారం అనుకుంటాను, నేను త్వరగా ప్రార్థనకు వెళ్ళాను. క్షమించండి, శుక్రవారం కదా, ఏదో సందర్భంలో మొత్తానికి నేను అటువైపు నుంచి వస్తూ అక్కడ ఒక టాటా ఏసీ అనే ఒక బండి మీద వివిధ రకాలైన వస్తువులు పెట్టి అమ్ముతున్నారు. అందులో పారలు ఉన్నాయి, గడ్డ పారలు ఉన్నాయి, అలాగే ఇనుప వస్తువులు ఉన్నాయి, జల్లెళ్ళు ఉన్నాయి, మూకుళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ లోపల నేను అక్కడే పక్కనే కూరగాయలు పెట్టి కూడా అమ్ముతూ ఉంటే, సరే కూరగాయలు తీసుకుందామని బండి ఆపి కూరగాయలు తీసుకున్న తర్వాత అందులో మనకి ఏమైనా పనికి వస్తాయి అని చూడండి అని అన్నాను. అంటే గబగబా వెళ్ళి మన పిల్లలు చూస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక జాలి లాంటిది ఏదో పట్టుకున్నారు, తర్వాత ఇంకొక చిన్న తవ్వేదేదో తీశారు, ఇవి మనకు పనికి వస్తాయని అని అంటే నేను వాటిని తీసుకుంటూ నేను ఆ అమ్మే వ్యక్తితో అన్నాను. ఆయన జేబులో నుంచి పాటలు వస్తున్నాయి, యేసు మన దేవుని పాటలు వస్తున్నాయి. వస్తూ ఉంటే నేను వెంటనే అడిగాను, నువ్వు చర్చికి వెళ్తావు నాయనా అని అడిగాను. అంటే అప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా, అవును సార్ నేను చర్చికి వెళ్తానండి అని అన్నాడు. నేను పాస్టర్ గారిని అన్నగాని వందనాలు అయ్యారా అని అన్నాడు. వందనాలు అయ్యారా అన్నాను. వెంటనే నేను అడిగాను, ఏమని తెలుసా, రోజు వస్తావా ఇక్కడికంటే? లేదండి, వారంలో ఒక రోజు వస్తాను, ఇక్కడేమో ఈ శుక్రవారం ఉంటాను, ఇంకొక రోజు ఏమో పలానా ఊరిలో ఉంటాను, ఇంకొక రోజు పలానా ఊరిలో ఉంటాను అని అన్నాడు. వెంటనే వారాలు చెప్తున్నాడుగా, అసలు ఆదివారం ఏం చేస్తాడని నేను క్యూరియాసిటీ కొద్దిగా, నేను ఆసక్తి కొద్దిగా అడిగాను, మరి ఆదివారం అని అన్నాను. అదేంటి అయ్య గారు ఆదివారం అని అంటారు? ఆదివారం నేను ఎందుకు వస్తాను బయటికి? నేను మందిరానికి వెళ్ళొద్దా? అప్పుడు నేనేమన్నాను తెలుసా, మరి ఆదివారం ఎక్కువగా లాభం ఉంటుందిగా, ఆదివారం బేరం ఎక్కువ ఉంటుందిగా. ఇతని విశ్వాసం ఎలాంటిదని అడగడానికి, ఇతను ప్రయత్నం చేయడానికి అడిగాను. మరి ఆదివారం లాభం ఎక్కువ ఉంటుంది కదా అంటే, ఊరుకొండయ్య గారు అన్నీ తెలియనట్టు అంటారు. ఆదివారం డబల్ వ్యాపారం రానివ్వండి, డబల్ డబ్బులు రావనివ్వండి, అవి నిలబడతాయా మనకే? నేను నిజంగా చెప్తున్నాను ఈ మాట, చదువుకున్న అతను కాదు అతను. పోనీ మీకు అడ్రస్ కావాలంటే అడ్రస్ కూడా ఇస్తాను, మొత్తం తెలుసుకున్నాను. ఎక్కడంటే అశ్వరాపేట బార్డర్లో ఉంటారు వాళ్ళు, అశ్వరాపేట బార్డర్లో ఉంటారు. మరి నీ వస్తువులు తెచ్చుకోవాలన్నా, మరి ఇవన్నీ తెచ్చుకోవాలంటే మరి ఏదైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు మందిరాన్ని పోగొట్టుకుంటావు కదా అని అడిగాను. అప్పుడు ఏమన్నాడు తెలుసా, మందిరాన్ని పోగొట్టుకునే ప్రయాణాలు చేయను, దేవుని సన్నిధిని పోగొట్టుకునే ఏమి నేను చేయనండి, అవసరమైతే పార్సిల్ వేయమంటాను కానీ మేము మాత్రం దేవుని దగ్గరికి వెళ్తాం. ఎందుకనంటే మా ప్రారంభాల్లో మేము ఎలా వచ్చామో తెలుసా, చిన్న చిన్న తట్టలో బొట్టలో పట్టుకొని వచ్చాం. ఈరోజు మాకు దేవుడు ఏం చేశాడు తెలుసా, వాహనాల్లో అమ్ముకునే స్థితిని మాకు ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు, బళ్ళు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అతను ఎక్కడి నుండి వచ్చాడో అతను మర్చిపోనే. ఏమంటే దీనికి డిగ్రీలు కావాలా? చెప్పండి, దీనికి డిగ్రీలు కావాలా? దీనికి ఆస్తులు అంతస్తులు కావాలా? దీనికి గొప్ప పేర్లు కావాలా? కాదు కాదు, నిబద్ధత. చెప్పండి ఏంటది? నిబద్ధత. దేవుడు నేను పట్టుకున్నాను, నా జీవితంలో వెనక్కి తిరిగి చూడనే. విన్నారా? దేవుడు మనల్ని ఎంత ఇచ్చిస్తే అంతగా దేవునికి లోబడాలి, అంత లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. అప్పుడు మన పనుల బలాన్ని ఆయన స్థిరపరిచి మన జీవితంలో సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు.